హలో ఫ్రెండ్స్, ఈరోజు 7 రోజులు 7 లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ సిరీస్లోని డే 1 అండి. సో ఈరోజు మనం పిల్లలు మరియు పెద్దలందరూ ఇష్టపడే హెల్దీ అండ్ టేస్టీ పాలక్ రైస్ తయారు చేయబోతున్నాం. స్కూల్ లంచ్ బాక్స్ కానీ, ఆఫీస్ లంచ్ బాక్సెస్ కానీ, లేదా త్వరగా ఏదైనా చేసుకోవాలి అంటే ఈ లంచ్ బాక్స్ మీల్ అనేది పాలక్ రైస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పాలకూరను తీసుకొని బాగా కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా వాటర్ అనేది వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులను తీసుకొని మిక్సీ జార్ అనేది తీసుకొని అందులో వేసుకోవాలి. పాలకూరనంతా వేసుకున్న తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసుకొని అందులో వేసుకోవాలి. అండ్ ఇక్కడ 4 నుంచి 5 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి విరిచి అందులో వేసుకోవాలి. ఇంకా చిన్న సైజు అల్లం ముక్కను తీసుకొని తొక్క తీసి బాగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద చేసి అందులో వేసుకోవాలి. అండ్ ఇక్కడ చెక్క అనేది ఉంటుంది కదండి మసాలాలోని, ఆ పువ్వు తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్నగా చేసి అందులో వేసుకోవాలి. 3 లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని మూత పెట్టేసుకోవాలండి మిక్సీ జార్ది. అండ్ ఇక్కడ బాగా మిక్సీ అనేది పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. గ్రౌండ్ నట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. గానుగ నుంచి తెచ్చుకొని వండుకునే ఆయిల్ అయితే మనకి కానీ పిల్లలకి కానీ చాలా మంచిదండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న పాలక్ పేస్ట్ ఉంది కదా, దాన్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఆయిల్లో ఈ పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇలా మనం 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే చాలు. చూసారు కదా, పేస్ట్ అనేది బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ముందుగా వండి చల్లార్చిన అన్నాన్ని వేసి నెమ్మదిగా కలపాలి. ప్రతి గింజకు పాలక్ మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము వేరే ప్యాన్ అయితే పెట్టుకోవాలండి తాలింపు కోసము. స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పలుకులు అనేవి వేసుకొని బాగా చిటపటలాడినంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ పల్లీలు అనేవి బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా వేపుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అయినంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న పాలక్ రైస్ ఉంది కదా, అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, మన పాలక్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కావాలి అంటే చివరిగా కొద్దిగా నెయ్యి కానీ లేదా వెన్న వేసుకుంటే మరింత రుచి పెరుగుతుంది. కావాలంటే వేయించిన జీడిపప్పు కూడా మీరు వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మన హెల్దీ మరియు కలర్ఫుల్ పాలక్ రైస్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ స్నాక్స్కి ఒక బాయిల్డ్ ఎగ్ అనేది పెడుతున్నానండి. అది పెప్పర్ అండ్ సాల్ట్ జల్లి ఒక బాయిల్డ్ ఎగ్ అనేది పెడుతున్నాను రైస్తో పాటుని. సో ప్రోటీన్ కోసం అయితే మనం ఏదో ఒకటి చేయాలి కదా. పిల్లలకు లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ వెరీ హెల్దీ కూడా. పాలకూరలో ఐరన్, విటమిన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా డే 2 లంచ్ బాక్స్ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన లంచ్ బాక్స్ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.